జీవితాలతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1236 జూనియర్ కాలేజీలు, జూనియర్ వొకేషనల్ కాలేజీలు, అందులో పనిచేస్తున్నటువంటి దాదాపుగా 13,000 మంది స్టాఫ్, పారామెడికల్ కోర్సు చదువుతున్నటువంటి 92,000 మంది విద్యార్థుల్ని, వాళ్ళందరినీ కూడా మాతో ఎవరితో కూడా సంప్రదించకుండా ఈ రోజు అన్యాయంగా అక్రమంగా 60 జీవో నెంబర్ 65 రిలీజ్ చేసి అర్ధరాత్రి కేవలం పారామెడికల్ కోర్సు వారి స్వార్థంతో మా వొకేషనల్ కోర్సుని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ జీవోని రిలీజ్ చేసి మమ్మల్ని బదారపడేటట్టు చేశారు. ఈ జీవో వల్ల మేమందరం కూడా చాలా నష్టపోతాం. ఈ వెంటనే ప్రభుత్వం స్పందించి జీవో నెంబర్ 65 వెంటనే రద్దు చేసి మాకు న్యాయం చేయాలి. మేము ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో డ్రాప్ అవుట్ విద్యార్థుల్ని, పేద విద్యార్థులను దగ్గర తీసి వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళ జీవితంలో సెటిల్ అయ్యేటట్టు చేస్తున్నటువంటి మమ్మల్ని మా మీద ఉక్కుపాదం వేసి 65 జీవోని రిలీజ్ చేసి పారామెడికల్ కోర్సులకి న్యాయం చేసే దానికోసంగా మమ్మల్ని అన్యాయం చేసి మమ్మల్ని బదాన్ని ఇచ్చేదానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి జీవో నెంబర్ 65 రద్దు చేసి మాకు న్యాయం చేసి కోరుతున్నాం. లేకపోతే 35 సంవత్సరాలుగా విద్యార్థులు నష్టం కలిగిస్తూ 13,000 మంది అధ్యాపకులను నష్టం కలిగిస్తూ అలాగే 1,250 కళాశాలను మూతపడే విధంగా చేస్తున్న ఈ జీవో వల్ల చాలా నష్టపోయే పరిస్థితి రాష్ట్రంలోని ప్రజానీకం గానీ విద్యార్థులు, పేరెంట్స్ ఈ కోర్సు చదవడం వల్ల దాదాపుగా 30,000 మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం జీవనోపాధి పొందుతూ చిన్న హాస్పిటల్లో, క్లినిక్లలో, చిన్న ఆర్గనైజేషన్లో పనిచేసుకుంటూ 5,000 నుండి 10,000 రూపాయలు ఉద్యోగం జీతభత్యాలు పొందుతూ జీవనోపాధి అటువంటి ఇబ్బంది కలుగుతుంది. ఈ రోజున ఇది మూసినట్లయితే ఖచ్చితంగా ఈ కోర్సును కొనసాగించి ఇంటర్మీడియట్